పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 19వ తారీఖు యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనం వరకు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరుచుకొందును అని చెప్పెను. అంతటా ఇస్కరియోతు కాని యూదా, ప్రభు, లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరుచుకొనుట ఎట్లు సంభవించును అని అడిగెను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.